సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హరే కృష్ణ. ప్రస్తుతం మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. ముంబైలోని గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారు. వివిధ మాధ్యమాల్లో వారు శ్రీకృష్ణ భగవానుడి గురించి, అలాగే మనందరికీ ఇన్స్పైరింగ్గా ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఇందులో భాగంగా వారు సుమన్ టీవీ స్టూడియోకి విచ్చేశారు. ఎన్నో విషయాలు వారి మాటల్లో విని తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇవాళ నేను అడగాలనుకున్నది ప్రాణ ప్రతిష్ఠ ఈ అంశం గురించి అండి. ఎప్పుడైతే అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అయిందో చాలా మందికి తెలిసింది. అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకి చాలా మంది వీటి గురించే మాట్లాడుతున్నారు. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, అంటే ఇప్పటి వరకు మనం చూస్తున్న దేవాలయాల విగ్రహాలన్నిటికీ విధంగా చేశారా, ఇలాగే చేశారా అని కొంతమంది. ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళు మాట్లాడే మాటలు ప్రాణ ప్రతిష్ఠ ఏంటి, ఏదైనా సరే అది రాయే కదా, రాయికే మొక్కుతారు మీరు, అసలు నమ్మాల్సిన అవసరం లేదు, దేవుడు ఏం చేస్తాడని, సైన్స్ని నమ్మండి, దేవుణ్ణి కదని, ఇలా రకరకాల వాదనలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. మీ మాటల్లో వినాలని ఉంది. అసలు ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు ఆ విధంగా? అసలు భగవంతుడి యొక్క మూర్తి రాయితో రాయితో కానీ చెక్కతో కానీ దేనితోటైనా తయారు చేస్తాం. చాలామంది ఏమంటారంటే వీళ్ళు మూర్తి ఆరాధకులు, వీళ్ళు ఏదో రాయిని పూజ చేసేవాళ్ళు, అలా విమర్శిస్తూ ఉంటారు కూడా సనాతన ధర్మం పైన. అయితే బొమ్మ అని దేని అంటారో తెలుసా అండి? మనం ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్తూ ఉంటే రాజకీయ నాయకులు ఉంటాయి చూడండి, రోడ్డు పైన లేదా ఒక చౌక్ మధ్యలో ఉంటాయి, వాటిని బొమ్మలు అంటారు. కానీ భగవంతుడిని బొమ్మ అనరు, అవి శ్రీ విగ్రహము అని అంటారు. శ్రీ విగ్రహం ఇంగ్లీష్లో తప్పు వర్డ్ యూజ్ చేస్తారు ఆలయంలో ఉండే శ్రీ విగ్రహాలకి. ఐడల్ అని అంటారు అనమాట. ఐడల్ కాదు, అవి డీటీ అనాలి. డీటీ అంటే మీకు ప్రాసెస్ ఆఫ్ ప్రాణప్రతిష్ఠ ఏంటో చెప్తాను. మీరు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అన్నప్పుడు చాలా మంది అడుగుతున్నారనమాట, అసలు ఏంటి ప్రాణప్రతిష్ఠ అని. అంటే అయోధ్య రాముడిని తయారు చేసిన ఎవరైతే స్కల్ప్చర్ ఉన్నారో ఆయన చెప్పారు ప్రాణప్రతిష్ఠ తర్వాత నేను చేసిన విగ్రహంగా కనిపించట్లేదు నాకు అని. మీరు అందరు చూసే ఉంటారు కదా, అరుణ్ యోగిరాజ్ ఆయన పేరు. ఆయన వేరే ఒక విచిత్రమైన శక్తి ఆయన లోపల ఉంది, ఆయన వేరేలా కనిపిస్తున్నారు నాకు అని చేసిన ఆయనే చెప్పారు. ఏంటి అసలు దీని యొక్క సైన్స్ ఏంటి, అసలు మిస్టరీ ఏంటి అని అంటే, తప్పకుండా భగవంతుడు యొక్క మూర్తిని రాయి నుంచే తయారు చేశాం. రాయి ఒక భౌతికమైన వస్తువే. ప్రాణ ప్రతిష్ఠ ప్రాసెస్ ఏం చేస్తుంది అంటే ఆ భౌతికమైన వస్తువులో ఉండే ఆ భౌతికతని తీసి ఆ భగవంతుడి యొక్క శక్తిని నింపుతుంది. మొన్నే మేము ఇక్కడికి రాకముందే ముంబైలో పాల్ఘర్ అనే ప్రదేశంలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది, రాధాకృష్ణులది. మా గురువు గారు స్వయంగా చేశారు. ఆ విగ్రహాల పేరు శ్రీ శ్రీ రాధా గోకుల్ బిహారీ అని పేరు పెట్టారనమాట. అయితే అప్పుడు చూసాం యజ్ఞం జరుగుతుంది. యజ్ఞం నుంచి ఒక సూత్రం ఇలా వెళ్తుందనమాట, కలశానికి చుట్టుతారు. ఆ కలశాల నుంచి భగవన్మూర్తులకి వెళ్తుంది, భగవన్మూర్తులకు చుట్టుకుంటుంది. మంత్రముల ద్వారా యజ్ఞం చేసి ఆ యజ్ఞ శక్తిని కలశంలోకి ప్రవేశింపజేసి కలశంలో నుంచి భగవన్మూర్తులకు వెళ్తుంది. ఇదొక ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ. భగవంతుడిని ప్రేమతో ఆ మంత్రములు, మన వేద శాస్త్రములు అనేది ఒక సైన్స్ అండి, ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ద్వారా, ఒక జ్ఞానం ద్వారా ఏ మంత్రం చెప్తే ఎలా ఆ భగవంతుడి యొక్క ఆ మెటీరియల్ ఎలిమెంట్స్ని మొత్తం కూడా దాన్ని నలిఫై చేసేస్తారనమాట. అది చేశాక భగవంతుడి యొక్క శక్తిని దాంట్లో పరిపూర్ణంగా మనల్ని ఆవాహన చేస్తారు. అప్పుడు అది కేవలం రాయి అవ్వదండి, సాక్షాత్తుగా భగవంతుడు అవుతారు. ఎక్కడైతే ప్రేమతో భగవంతుని పిలిస్తే భగవంతుడు అండి నేను ఇక్కడే ఉంటా, నేను ఇక్కడ రాను, నేను ఇక్కడ నుంచే శాసిస్తా అని అంటే ఆయన ఏ ప్రేమ కలిగిన వ్యక్తి ఏంటో మరి నాకు తెలియదు. మనస్వామి మాత్రం ఎక్కడికి రా అని అంటే అక్కడికి వెళ్ళే తత్వం కలిగిన వారు. అంత ప్రేమేక మూర్తి అండి, ఆయనకి ఏం తెలియదు ప్రేమ తప్ప. కాబట్టి అయ్యా మేము నీకు ఈ రూపంలో ఆరాధన చేసుకోవాలి అని అనుకుంటే స్వామి ఆ రూపంలో వచ్చి తీరుతారు. ఎందుకంటే అంత కృప, అంత ప్రేమ కలిగిన వ్యక్తి మన భగవంతుడు. కాబట్టి స్వామి ఆ యొక్క సైన్స్ ద్వారా, ఇది శాస్త్రరీత్యా ప్రాణప్రతిష్ఠ, అది వేరే విషయం అనుకో. కానీ ఆ భక్తుల యొక్క నమ్మకం, భక్తుల యొక్క అభిమానం, భక్తుల యొక్క ప్రేమ, భక్తుల యొక్క విశ్వాసం, ఇది కన్సిడర్ చేయకపోతే ఎలా చెప్పండి? భగవంతుడు ఆయన యొక్క పరిపూర్ణ కృపాస్వరూపము అని అనగలుగుతామా? కాబట్టి స్వామి అయ్యా నిన్ను ఈ రూపంలో నేను కొలుచుకుంటాను అని అంటే అలా వచ్చి నిలబడతారు స్వామి. నిజంగా అదే అనిపించింది అయోధ్య విగ్రహం చూసినప్పుడు అండి. ఏదైతే వారు ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్, వారు
ఒక పిక్చర్ పెట్టారండి. తను చెక్కుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ పిక్చర్కి తర్వాత ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత పెట్టిన 2 పోస్ట్ చేశారు ఒక దగ్గర. నిజంగా అనిపించింది ఎంతటి మహిమ, రాముల వారే వచ్చి అలా నిలబడ్డారేమో ఇక్కడ నవ్వుతూ. నిజంగా నేను వచ్చాను అన్న ఎలా నవ్వుతారు, అంత అందంగా నవ్వినట్టుగా అనిపిస్తుంది. ఆయన అయోధ్య కోర్టు కేసు వేసుకుందే రాములు వారు. ఆయన ప్లేస్ ఆయనకు వచ్చాక ఎంత ఆనందపడుతూ ఉంటారు చెప్పండి. మీకు విషయం తెలుసా, అరుణ్ యోగిరాజ్ గారి ఇంటర్వ్యూ తప్పకుండా చూడండి. అని చెప్పింది ఏంటంటే, ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు ఒక కోతి తరచుగా వచ్చి తలుపు తట్టి లోపలికి వచ్చి చూసి వెళ్ళేదట రోజు, తరచుగా ఆయన చెప్పారు అలా. కాబట్టి ఎన్నో ఎన్నో మహిమలు. విగ్రహారాధనని దూషించడం అనేది అన్నిటికంటే పెద్ద మూర్ఖత్వమైన ఒక పని, తెలిసినా మీకు? చాలా మంది మతోన్మాదంతో విగ్రహాలని మనం ఆంధ్రాలో తెలంగాణలో మనం చూసాం, రాముల వారి యొక్క శిరస్సును ఖండించేసి కోనేట్లో పడేసి, అటువంటి వాళ్ళు ఎంత గొప్ప, అసలు వాడి యొక్క పాపానికి ఇంకా మనం వెలకట్టలేము, అంత పాపం చేసుకొని మూట కడుతున్నారనమాట. ఒక భగవంతుడు ఒక దగ్గర ప్రేమ విశ్వాసం ఉన్న చోట భగవంతుడు లేడు అని చెప్పడానికి ఒక నోరు ఎలా సహకరిస్తుందో మాకైతే అర్థం కాదండి. స్వామి ఎక్కడున్నా సరే, ఎవరు ప్రేమతో పిలిచినా సరే స్వామికి వెళ్ళే స్వభావం ఉంది. తనంతట తాను విగ్రహాన్ని చేసి ఇచ్చారు తెలిసిన. మొట్టమొదటి విగ్రహం భగవంతుడు బ్రహ్మగారికి ఆయనే స్వయంగా ఒక విగ్రహాన్ని చేసి నువ్వు ఆరాధన చేసుకొని ఇచ్చారు. ఆయనే శ్రీరంగ క్షేత్రంలో ఉండే రంగనాథుడు. కావేరీ విరజాశయం వైకుంఠే రంగమందిరే సవాసుదేవో రంగేశ ప్రత్యక్షం పరమం పదం. సాక్షాత్తుగా భగవంతుడు బహుకరించారు. భగవంతుడు చేసిన సృష్టిని తప్పు అనే అధికారం మనకుందా అండి? కాబట్టి భగవంతుడే ఆ రూపంలో ఉన్నారు అని విశ్వసిస్తే తప్పకుండా ఆ యొక్క కృప కలుగుతుంది. దాంట్లో అసలు ఎటువంటి సందేహము కూడా లేదు. మా ఆచార్య పరంపరలో రఘునందన్ ఠాకూర్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన ఏం చేశారంటే, వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్తూ, అయ్యా నేను ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు భగవంతుడికి నివేదన చెయ్యి అని చెప్తే వాళ్ళ అమ్మ లడ్డూలు చేసి ఇచ్చింది. వెళ్ళాక ఓయ్ స్వామి తిను అని చెప్పారు. ఆయన తింటూ అంటే తినడు కదండి మనలాగా, ఆయన చూసి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అయితే ఈయనేమో మా నాన్న చెప్పాడు తినాల్సిందే నువ్వు అని అక్కడ కూర్చుంటే స్వామి వచ్చేసి ఆ లడ్డు తినేశాడు అనమాట. తినేసి మొత్తం ఖాళీ ప్లేట్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మంది, ఓయ్ లడ్డూలు తినేసి నా దగ్గర తీసుకొస్తావా ఖాళీ ప్లేట్ అంటే, నేను ఎక్కడ తిన్నా, కృష్ణుడు తిన్నాడు అని అన్నారు అనమాట. అయితే వాళ్ళ నాన్న వచ్చాక ఈ విషయం చెప్తుంది. అయితే వాళ్ళ నాన్న అంటాడు, మళ్ళీ రేపు లడ్డూలు చేసి ఇవ్వు, ఏం చేస్తాడో చూద్దాము అని వెళ్ళి అక్కడ కూర్చొని వచ్చి తిను అనగానే భగవంతుడు ఇలా వంగి చక్కగా రూపంలో వచ్చి స్వామి యొక్క లడ్డూలు తీసుకొని హాయిగా తింటూ ఉంటే వాళ్ళ నాన్న ఆ పిల్లవాడి యొక్క భక్తిని చూసి పొంగిపోతారనమాట. ఇప్పటికీ కృష్ణుడు సగం తిని వదిలేసిన లడ్డు ఇంకా ఆలయంలో ఉంది. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళి మీరు పూజారులను అడిగితే వెస్ట్ బెంగాల్లో శ్రీఖండ అనే ప్రదేశంలోకి వెళ్తే అక్కడ ఆ కృష్ణుడు యొక్క ఆలయంలో ఆయన కృష్ణుడు తిని చేసిన ఉచ్చిష్టం ఇంకా అక్కడ ఉందన్నమాట. కాబట్టి మనకి భగవంతుడు ఉన్నాడు అని విశ్వసిస్తే ఉంటాడు. బొమ్మ అనుకుంటే ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్య. నువ్వు ఏది భగవంతుణ్ణి అనుకుంటే అదే విధంగా ఉంటారన్నమాట. కాబట్టి మనం ప్రేమతో ఆరాధన చేస్తే భగవంతుడు తప్పకుండా అక్కడ ఉంటారు. భగవద్ రామానుజాచార్య స్వామి వారి యొక్క చరిత్రలో ఒక విషయం చెప్తారు. ఒకసారి పిల్లలందరూ ఆ కావేరీ నది ఒడ్డున కూర్చొని ఆడుకుంటూ ఉన్నారట. ఒక చిన్న బొమ్మ ఇల్లులు చేస్తారు కదండి, అలా ఈ పిల్లలందరూ కూర్చొని ఒక బొమ్మ గుడి కట్టారనమాట. గుడి లోపల మట్టితో ఒక రంగనాథుడిలో ఒక ఇట్లా చేసి ముందు ఇలా నైవేద్యంలో కుప్పలు కుప్పలుగా తయారు చేసి ఇలా నైవేద్యం పెట్టినట్టు వాళ్ళు ప్రేమతో ఇలా ఇలా అనుకుంటూ, తర్వాత మనకి ఆలయంలో ఏంటి ఒకటి అంటే, ఎవరైతే మఠాధిపతులు ఉన్నారో, ఎవరైతే ఆలయ నిర్వాహకులు ఉన్నారో వాళ్ళకి మొట్టమొదటి ప్రసాదం ఇస్తారు. అయితే శ్రీరంగ క్షేత్రంలో కూడా ఎవరైతే జీయర్లు ఉంటారో వాళ్ళని పిలుస్తారు అనమాట మొట్టమొదటి ప్రసాదం తీసుకోవడానికి. ఈ పిల్లలు కూడా ఎగ్జాక్ట్ గుళ్ళో ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు అనమాట. ఇక్కడ మట్టిని నివేదన చేశారు, మట్టి రంగనాథుడికి చేసి వెంటనే జిఆర్ అని పిలవగానే రామానుజులు వచ్చారనమాట. అక్కడ ఇలా చేయబెట్టారు. పెట్టగానే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలే, ఆ మట్టి తీసి చేతిలో పెట్టారు. వెంటనే రామానుజులు నోట్లో వేసుకున్నారు. శిష్యులందరూ అడిగారు అనమాట, ఏంటి మట్టి తింటున్నారు మీరు అని అంటే, వాళ్ళంత ప్రేమతో అక్కడ స్వామికి నివేదన చేసినప్పుడు స్వామి తప్పకుండా స్వీకరిస్తారు. స్వామి స్వీకరించినప్పుడు నేనెందుకు స్వీకరించను అని అన్నారు అనమాట భగవద్ రామానుజులు. మధ్వాచార్యులు, మీకు విషయం తెలిసిన, మధ్వాచార్యులు ఒక ఫారెనర్స్ ఏదైతే బోట్లో వెళ్ళిపోతుందో వాళ్ళ బోట్ స్టక్ అయిపోతే మధ్వాచార్యుల దగ్గరకు వచ్చి అడుగుతారనమాట. మధ్వాచార్యులు ఆ బోట్ని స్టక్ అయిపోయింది, ఎలాగైనా సరే విడిపించండి అని అంటే ఆయన ఉత్తరీయాన్ని ఇలా ఇలా ఊపితే ఆ బోట్ దానికదే ఒడ్డుకు వచ్చేస్తుంది.
ఒడ్డుకు వచ్చేసినప్పుడు ఆయన అడుగుతారు, మీ దాంట్లో మా బోట్లో ఉన్న చాలా విలువైన వస్తువులు ఉన్నాయి, ఏది కావాలని తీసుకోండి అంటే, నాకు ఆ గోపీచందనం ఉండ కావాలి అని, ఇంత పెద్ద గోపీచందనం ఉండ అది తీసుకొని వాళ్ళు ఇచ్చేస్తారు మధ్వాచార్యులకి. వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆయన ఆ గోపీచందనంకి అభిషేకం చేయగానే దాంట్లో నుంచి వచ్చిన స్వరూపమే ఉడిపి కృష్ణుడు. ఇప్పుడు మనం ఉడిపిలో చూస్తున్న కృష్ణుడు. ఆ విగ్రహం ఎవరు? సాక్షాత్తుగా కృష్ణుడే రుక్మిణీదేవికి ఇచ్చారనమాట. నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో అలా ఆ వెన్న చిలికే కర్రను పట్టుకొని స్వామి అక్కడ రుక్మిణీదేవి ఆరాధన చేసుకున్న స్వరూపం అది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పార్షదులు గదాధర్ పండిత్ అని ఒకరు ఉన్నారనమాట. ఆయన పూరి క్షేత్రంలో ఈ రోజు ఇవన్నీ ఉన్నాయండి, మీరు వెళ్ళి చూడాలంతే. అందరూ ఎక్కడ భగవంతుడు రూపమా అవి ప్రతి దగ్గర మనకి ఎన్ని దర్శనాలు ఉన్నాయో. అయితే ఆయన సేవ చేసుకుంటూ ఉండేవారు అనమాట. ముసలి వాళ్ళు అయిపోయారు, చాలా పొడవు కృష్ణుడు మూర్తి అనమాట. అయితే ఆయన ఇలా పైకి ఇలా వేసి మాలలు వేసి అలంకరణ చేసి ఇవన్నీ చేయలేకపోతూ ఉండేవారు అనమాట. చాలా వృద్ధులు అయిపోయారు, ఇలా వంగిపోతూ ఉండేవారు అనమాట. అప్పుడు ఆయన బాధపడుతూ ఉండేవారు, అయ్యో నేను సేవ చేయలేకపోతున్నానే స్వామికి ఇంతకు ముందులాగా అని అనుకొని ఒకరోజు ప్రొద్దున ఆలయం తెరిచేసరికి కృష్ణుడు కింద కూర్చున్నాడు ఆయన కోసం. ఇప్పటికీ కూడా మీరు ఎప్పుడైనా కింద కూర్చున్న కృష్ణుని చూస్తారా? ఎప్పుడైనా నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణుడు. ఈ కృష్ణుడు కూర్చొని ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు. ఆ గుడిలో తోటా గోపీనాథ్ మందిరం పూరి జగన్నాథ క్షేత్రంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఆయన కోసం ఆయన కూర్చుండిపోయారు కృష్ణుడు. కాబట్టి ఒక దగ్గర ఇంకో దగ్గర సాక్షి గోపాల్ అని ఉంటారు. ఆయన బృందావనం నుంచి నడుచుకుంటూ వచ్చారు సాక్ష్యం చెప్పడానికి. ఆ ఆలయంలో ఉండే విగ్రహం మాట్లాడుతుంది, కిందకి వంగుతుంది, కూర్చుంటుంది, పరిగెత్తుతుంది, దర్శనాలు ఇస్తుంది, కృపనందిస్తుంది. ఇంకెవరు చెప్తారండి అది బొమ్మ అని? అది రాయి అనేవాడి యొక్క హృదయం రాయి, అది బండ అనే వాళ్ళ యొక్క మెదడు బండ. కానీ స్వామి బండనో రాయినో కాదు, ఆయన సాక్షాత్తుగా స్వామియే అక్కడ. అన్ని అసలు భగవంతుడిని చూసారా అంటే అందరూ చూసామని చెప్పాలి. ఎందుకంటే ఆలయంలో మనం దర్శనం చేసుకున్న వెంకటేశ్వర స్వామియే భగవంతుడు. ఆ నమ్మకం ఉంటే ఆయన ఆ విధంగా ప్రతిస్పందిస్తాడు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఒక సైన్స్. అన్ని సైన్స్లకి మించింది ఏంటో తెలుసా? అన్నిటికంటే ప్రపంచంలో ఉండే గొప్ప శక్తి ఏంటో తెలుసా అండి? విశ్వాసం, ప్రేమ. కాబట్టి ఆ శక్తి భగవంతుడు ఎక్కడున్నా సరే ఆ ప్రదేశానికి దాన్ని లాక్కొని వస్తుంది అన్నమాట. ఎన్ని కోట్ల మంది రామజన్మ ప్రతిష్ఠ రోజు ఎన్ని కళ్ళు ఎలా ఎలా వేచి చూశారు అసలు. ఎంతమంది యొక్క ఆస్థ, ఎంతమంది యొక్క నమ్మకం, ఎంతమంది యొక్క సంతోషం, ఎంతమంది యొక్క విశ్వాసం ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ పైన ఉంది. అక్కడికి రాముడు రాడు, నేను రాను అంటే రాముడి యొక్క సౌలభ్యమా చెప్పండి. శబరి దగ్గరికి వెళ్ళారు, గుహుడి దగ్గరికి వెళ్ళారు, విభీషణుడిని ఆశ్రయించిన పరమాత్మ, జటాయువుకి అంతిమ సంస్కారం చేసిన స్వామి. ఎంత సౌలభ్యం మన స్వామికి, ఎంత ప్రేమ మనం అంటే. కాబట్టి అందరూ కూడా భగవంతుని ఆశ్రయించాలి, విగ్రహ రూపంలో ఆశ్రయించాలి. ఆయన సంపూర్ణమైన కళలతో, సంపూర్ణమైన శక్తులతో విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. అది అందరూ తెలుసుకోవాలి. నిజమే. ఇంకా ఆలయానికి వెళ్ళిన తర్వాత మూర్తి అనో లేకపోతే విగ్రహం అనో అని ఇంకా అనాల్సిన అవసరం లేదు. శ్రీ విగ్రహము అనాలి. శ్రీ విగ్రహం, భగవంతుడిని శ్రీ విగ్రహము అనాలి. ఐడల్ అనకూడదు, ఎప్పుడైనా డీటీ అనాలి. డీటీ అనాలి. చాలా చాలా మనం ఎన్నో కార్యక్రమాలు చేసాము ప్రభుజీ, బట్ ఇది చాలా నచ్చింది నాకు. అంటే బాగా వర్ణించారు, నా మనసుకు బాగా హత్తుకుంది. చాలా సంతోషం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.